అంజలి టీవీ. గత ఎపిసోడ్లో పల్లెటూరు నుంచి సిటీకొచ్చిన కొత్త కోడలు అంజలి గీజర్లోని ఎర్రటి లైట్ చూసి మంటలంటుకుందని భయపడి దాని మీద నీళ్లు పోసి పేల్చేసింది. ఆ తర్వాత వాషింగ్ మిషన్ ని బట్టలారేసుకుని తీగలా వాడేసి అత్త శకుంతలకు చుక్కలు చూపించింది. మరుసటి రోజు ఉదయం 8 గంటల సమయం అవుతోంది. కిందటి రోజు అంజలి చేసిన వాషింగ్ మిషన్ అల్లరికి ఇంకా శకుంతల కోలుకోనే లేదు. డైనింగ్ టేబుల్ దగ్గర రాఘవయ్య, శకుంతల, అర్చన, అరుణ్ కూర్చొనున్నారు. టేబుల్ మీద బ్రెడ్ జామ్, బటర్ ఉన్నాయి. అంజలి ఏమో కిచెన్ లో ఏదో వంట చేస్తూ హడావిడిగా ఉంది. శకుంతల భయంతో వణుకుతూ కిచెన్ వైపు చూస్తోంది. యావండి, ఆ కిచెన్ లో నుంచి ఏవో వింత వింత శబ్దాలు వస్తున్నాయి. మీ కోడలు ఈరోజు ఏ మిక్సీని పగల కొడుతుందో, ఏ ఓవెన్ ని ఓవర్ యాక్షన్ చేసి కాలుస్తుందో అని నా గుండె దడదడలాడిపోతుందండి. దయచేసి వెళ్లి చూడండి. నాకెందుకే ఆ సాహసం? వెళ్తే గీజర్ లాగా నా మొహాను కూడా 7 నీళ్లు కొడుతుంది. అయినా పల్లెటూరి పిల్ల ఏదో కొత్త వంటకం చేస్తుందేమో, తినడానికి రెడీగా ఉండు. మమ్మీ, నువ్వు టెన్షన్ పడకు. నేను కిచెన్ లో గ్యాస్ సిలిండర్లు ఎలా ఆన్ చేయాలో, మిక్సీ ఎలా వాడిలో నిన్న రాత్రి ట్యూషన్ చెప్పాను. ఇప్పుడు పర్ఫెక్ట్ గా చేస్తుందిలే. ఇంతలో అంజలి 2 చేతులతో ఒక పెద్ద మట్టి కుండను పట్టుకుని డైనింగ్ టేబుల్ దగ్గరకు వస్తుంది. ఆ కుండల నుంచి ఆవిర్లు వస్తూ ఉంటాయి. దాన్ని టేబుల్ మధ్యలో పెడుతుంది. అందరూ ఆశ్చర్యంగా ఆ కుండ వైపు చూస్తారు. అత్తమ్మా, మీకోసమే ఉదయాన్నే లేచి మా ఊరి స్పెషల్ టిఫిన్ చేశాను. వేడి వేడి రాగసింకటి నాటుకోడి పులుసు నా చేతులతో కష్టపడి రుబ్బాను. ఏంటి, రాగి సంకట? ఉదయం 8 గంటలకా? పైగా నాటుకోడి పులుసా? ఏమే, మేం బంజారా హిల్స్ లో ఉండే మోడర్న్ ఫ్యామిలీయే. పొద్దున్నే బ్రెడ్, ఓట్స్, పాలు మాత్రమే తీసుకుంటాం. ఈ మట్టి కుండలు, ఈ సంగటి ముద్దలు మేమెలా తింటామే? నా డైటింగ్ ఏమైపోవాలి? ఏందత్తమ్మా డైటింగు? ఇదేంటి తెల్లటి పత్తిలాగా ఉంది? దాని మీద ఎర్రగా పూసుకొని తింటున్నారేంటి? మీకెవరికైనా జ్వరం వచ్చిందా? మా ఇంట్లో ఎవరైనా ఆసుపత్రి పాలైతేనే ఇలాంటి రోగులు తిండి పెడతారు. మీరు ఆరోగ్యంగానే ఉన్నారు కదా, ఈ సంగటి తినండి. ఏనుగులాగా బలం వస్తుంది. మమ్మీ, విన్నావా? మన బ్రెడ్ జాము ఎర్రగా పూసిన పత్తి అంటుంది. వదినా, నీ ఎక్స్ప్రెషన్ సూపర్. ఇది బ్రెడ్, ఇది ఫ్రూట్ జామ్. రోగులు తినేది కాదు, రిచ్ పీపుల్ బ్రేక్ఫాస్ట్. ఏంటి, రిచ్ పీపుల్? ఏమో గాని పట్టం వాళ్ళకి బతకడం రాదత్తమ్మా. కష్టపడి సంపాదించేది ఆ జబ్బులు తిండి తినడానికా? మామా, మీరాగండి, నేను మీకు సంగటి వడ్డిస్తాను. వడ్డించమ్మా అంజలి, వడ్డించు. ఈ బ్రెడ్లు, ఓట్స్ తిని నా పేగులు ఎండిపోయాయి. ఇవాళ నేను పేకల దాకా రాగి సంగటి తింటాను. అరుణ్ కేసి చూసి, మమ్మీ, నిజంగానే చాలా టేస్టీగా ఉంది. అంజలి వంటలు సూపర్. సరే సరే, ఏదో ఒక మొదట పెట్టాడు, నేను తింటాను. అలా అనుకుంటూ అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర సరదాగా తింటూ ఉండగా కాలింగ్ బెల్ మోగుతుంది. రాఘవయ్య వెళ్లి తలుపు తీస్తాడు. పక్కింటి మీనాక్షి ఆంటీ ఎంట్రీ ఇస్తుంది. మీనాక్షి ముఖానికి ఫుల్ మేకప్, పెద్ద కళ్ళద్దాలు, చేతికి వజ్రాల గాజులేసుకుని ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటుంది. హాయ్ రాఘవయ్య గారు, గుడ్ మార్నింగ్. శకుంతల ఏది? నిన్న మీ ఇంటికి కొత్త కోళ్ళు వచ్చిందంట కదా? అపార్ట్మెంట్ వాచ్మెన్ బహదూర్ గారు చెప్పాడు. ఎక్కడి నుంచో అడవిలో నుంచి వచ్చినట్టుంది అన్నాడు. అందుకే చూసిపోదామని వచ్చాను. అరే మీనాక్షి, రారా కూర్చో. అలా అని శకుంతల నెమ్మదిగా అర్చనతో, అర్చన, ఈవిడ నా పరువు తీయడానికే వచ్చిందే. ఆ అంజలిని కాసేపు లోపల దాచిపెట్టవే. మమ్మీ, వదిన అప్పుడే రాగి సంగటి గిన్నె పట్టుకుని వచ్చేస్తోంది. దేవుడా! అప్పుడు అంజలి చేతులు తుడుచుకుంటూ హాల్లోకి వస్తుంది. మీనాక్షిని పైనుంచి కిందకు వింతగా చూస్తుంది. ఎవరత్తమ్మా ఈవిడ? ఉదయాన్నే మన ఇంటికి కోయ దర్శనంలాగా వచ్చింది. వాచ్, కోయ దర్శనా? శకుంతల, ఏంటి నీ కోడలు నన్ను అలా అంటుంది? నేను ఈ బంజారా హిల్స్ లేడీస్ క్లబ్ కి ప్రెసిడెంట్ ని. నా మేకప్ చూసి ఊరంతా కుళ్ళుకుంటారు తెలుసా? అంజలి అమాయకంగా మీనాక్షి దగ్గరికి వెళ్లి ముఖం దగ్గరగా చూస్తూ, అయ్యో లేదమ్మా, నీ ముఖానికి ఎవరో పనికిమాలినోళ్ళు సున్నం కొట్టారు. గోళ్ల కొట్టాల్సిన సున్నం నీ ముఖానికి అంటించారేంటి? మా ఊర్లో పండకి కూడా ఇన్ని రంగులేసుకోరు. పైగా నీ జుట్టేందమ్మా అలా పీచు మిఠాయిలాగా ఎగిరిపోతాంది? నూనె రాసుకోవా?
రాఘవయ్య నోట్లో సంగటి ఉక్కిరి బిక్కిరవుతూ నవ్వు ఆపుకోలేక దగ్గుతాడు. కరెక్ట్ గా అడిగావమ్మా అంజలి. ఆవిడ ముఖానికి కిలో పౌడర్ ఉంటది. శకుంతల, ఏంటిది? నీ కోడలు నా మేకప్ ని సున్నమంటోంది. నువ్వు దీనికి కనీసం సిటీ మేనర్స్ కూడా నేర్పలేదా? బ్రాండెడ్ మేకప్ కి గోడల సున్నానికి తేడా తెలియని దాన్ని తెచ్చుకున్నావేంటి? చిచి మీనాక్షి, నువ్వు ఫీల్ అవ్వకు. పల్లెటూరి పిల్ల కదా, త్వరలో అన్ని నేర్చుకుంటుందిలే. అంజలి, నువ్వు నోరు మూసుకుని కిచెన్లోకి పో. ఆ టేబుల్ మీద ఉన్న కూరగాయలు, ఆ పాలు తీసుకెళ్లి ఫ్రిడ్జ్ లో పెట్టు. అవి పాడైపోతాయి బయటుంటే. పో లోపలికి. అంజలి బొంగమూతి పెట్టుకుని, సరే అత్తమ్మా. ఈ పట్నం వాళ్ళకి నిజాలు చెప్తే కోపం వస్తుంది. సున్నాన్ని సున్నం అనకపోతే ఏమంటారు? సరే, నేను పోయి ఆ ఫ్రిడ్జో గిజ్జో ఎత్తుక్కుంటా. అలా అనుకుని అంజలి కూరగాయల బుట్ట, పాల గిన్నె పట్టుకుని కిచెన్లోకి వెళ్తుంది. అక్కడ ఒక పెద్ద డబుల్ డోర్ ఫ్రిడ్జ్ ఉంటుంది. అంజలి దాన్ని పైనుంచి కిందకు చూస్తుంది. దానికున్న స్టీల్ హ్యాండిల్ పట్టుకుని గట్టిగా లాగుతుంది. డోర్ ఓపెన్ అవ్వగానే లోపల నుంచి చల్లటి ఆవిర్లు బయటకొస్తాయి. లోపల లైట్లు వెలుగుతూ ఉంటాయి. అప్పుడు కిచెన్ లోపల అంజలి తనలో తాను మాట్లాడుకుంటూ ఉంటుంది. అరెరే, ఏంది బీరువా? మా ఇంట్లో బట్టలు పెట్టుకుని ఇనప బీరువాలాగానే ఉంది. కానీ డోర్ తీయగానే లోపల నుంచి చల్లని గాలొస్తోంది. అబ్బా, భలే ఉందే. ఇంతలో బాల్కనీ వైపు నుంచి కొక్కురుకు కొక్కురుకు అని కోడరుపు వినిపిస్తుంది. అది అంజలి ఊరించి తెచ్చిన నాటుకోడి పుంజు సుబ్బరాయుడు. ఎండ తట్టుకోలేక అరుస్తూ ఉంటుంది. అయ్యో, నా సుబ్బరాయుడు బయట పట్టం ఎండకి కాలిపోతున్నాడు పాపం. ఊర్లో అయితే చెట్ల కింద చల్లగా ఉండేవాడు. ఈ ఇంట్లో ఎక్కడ చూసినా రాళ్లే. అప్పుడు అంజలి ఫ్రిడ్జ్ వైపు చూసి, ఆ ఐడియా, ఈ బీరువా లోపల కదా చల్లగా ఏసీ వస్తుంది. ఈయన్ని తీసుకెళ్లి ఇందులో కూర్చోబెడితే హాయిగా నిద్రపోతాడుగా. కూరగాయలు ఎటూ పాడవ్వో. వాటిని బయటపడేసి నా సుబ్బరాయుడిని ఈ అద్దాల మెళ్ళ కూర్చోబెడతా. అలా అనుకొని అంజలి పరిగెత్తుకుంటూ బాల్కనీలోకి వెళ్లి ఆ కోడి పుంజుని 2 చేతులతో పట్టుకుని కిచెన్లోకి వస్తుంది. దాన్ని తీసుకుని ఫ్రిడ్జ్లోని కిందుండే కూరగాయల బాక్స్ లోపల కుక్కుతుంది. కోడి కంగారుగా అరుస్తుంటే, సుబ్బరాయుడు, సైలెంట్ గా పడుకో, ఇది ఇంద్రుడి భవనం రా అంటూ దాన్ని అందులో మూసేసి ఫ్రిడ్జ్ డోర్ లాకేస్తుంది. అబ్బా, ఒక్క మంచి పని చేశాను ఈరోజు అలా అంటూ చేతులు దులుపుకొని హాల్లోకి వస్తుంది. హాల్లో మీనాక్షి, శకుంతల సోఫాలో కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు. అర్చన తన ఫోన్లో ఏదో చూస్తోంది. టీవీ పక్కన ఒక అమెజాన్ అలెక్సా స్పీకర్ ఉంటుంది. వదినా, పనైపోయిందా? జా ఇక్కడ కూర్చో. నా కూరగాయలు, పాలు అన్ని ఫ్రిడ్జ్ లో భద్రంగా పెట్టావా లేదా? భద్రంగా కాదమ్మా, చాలా పదిలంగా ఆ చల్లటి బీరువాలో పెట్టేశాను. మీరేం టెన్షన్ పడకండి. వదినా, నాకు కొంచెం బోర్ కొడుతుంది, మంచి పాట విందాం. అలెక్సా, ప్లే మంచి తెలుగు రొమాంటిక్ సాంగ్. అలా అనగానే వెంటనే టీవీ పక్కన ఉన్న అలెక్సా స్పీకర్లో బ్లూ కలర్ లైట్ వెలుగుతుంది. అందులో నుంచి ఒక ఆడగొంతు వినిపిస్తుంది. ప్లేయింగ్ రొమాంటిక్ సాంగ్ ఆన్ అమెజాన్ మ్యూజిక్ అంటూ పాట మొదలవుతుంది. ఏంది, ఎవరిదా గొంతు? ఇప్పుడెవరో ఆడది ఇంగ్లీష్లో మాట్లాడింది. ఎక్కడి నుంచి? వదినా, అది మనిషి కాదు, అలెక్సా. ఆ డబ్బా లోపల ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది. మనం ఏది అడిగినా అది చేస్తుంది. అంజలి స్పీకర్ దగ్గరికి వెళ్లి కోపంగా, ఏవే అలివేలు, ఎవరే నువ్వు? ఆ డబ్బాలో ఎందుకు దాక్కున్నావు? బయటికి రా. నా మొగుడు రూంలోకి వెళ్ళగానే నువ్విక్కడ కూర్చొని రొమాంటిక్ పాటలు పాడుతున్నావా? ఎంత ధైర్యమే నీకు? నా ఇంట్లోని నాకే పోటీకొస్తావా? శకుంతల తలగొట్టుకుంటూ, వసే పిచ్చిదానా, అది స్పీకర్ దేవుడా, మనిషి కాదు. ఏమే అలివేలు, నీకు అంత తెలివితేటలుంటే ఒక ప్రశ్నకు సమాధానం చెప్పు. మా ఊళ్ళో ఎద్దుల పందాలు ఎప్పుడు జరుగుతాయో చెప్పు చూద్దాం, చెప్పు. అలా అనుకుంటూ అంజలి మరింత కోపంతో కింద ఉన్న చీపురు కట్ట తీసుకుని, ఓసిని ఎంకమ్మా, ఈ డబ్బా పగలగొడితే కాని నువ్వు బయటికి రావు, ఆగు చెప్తా నీ పని అంటూ చీపురుతో అలెక్సాని కొట్టబోతోంది. అరుణ్ రూంలో నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి అంజలిని ఆపుతాడు. అంజలి వద్దు ప్లీజ్, ఆ డబ్బా ఖరీదు 10,000. దాన్ని మర్డర్ చేయకు, అది కేవలం పాటలు పాడే యంత్రం అంతే. శకుంతల,
నీ కోడలు ఇంటికి రావడం మన అదృష్టమే. ఇన్నాళ్ళు ఈ ఇల్లు శ్మశానంలాగా సైలెంట్ ఉండేది. ఇప్పుడు చూడు, ఏకంగా అలెక్సాతోనే ఫైటింగ్ చేస్తుంది నా కోడలు. అబ్బో, మీ కోడలు కామెడీ బాగానే ఉంది శకుంతల. కానీ నాకు బాగా దాహంగా ఉంది. మీ ఆ 1,50,000 కొత్త ఫ్రిడ్జ్ లోంచి కాస్త చల్లటి యాపిల్ జ్యూస్ తీసుకురావా? ఓస్, అంతేనా మీనాక్షి? ఎంతైనా అది జర్మనీ నుంచి తెప్పించిన స్మార్ట్ ఫ్రిడ్జ్. అందులో కూరగాయలు పెడితే నెల రోజులైనా ఫ్రెష్గా ఉంటాయి. నేనే స్వయంగా వెళ్ళి నీకు నా చేతులతో జ్యూస్ ఇస్తానురా. అలా అనుకుంటూ శకుంతల, మీనాక్షి ఇద్దరు గర్వంగా నడుచుకుంటూ కిచెన్లోకి వెళ్తారు. వాళ్ళ వెనకాలే అంజలి, రాఘవయ్య, అర్చన కూడా వెళ్తారు. చూడు మీనాక్షి, దీని డోర్ ఎంత స్మూత్ గా ఓపెన్ అవుతుందో. అలా అనుకుంటూనే శకుంతల స్టైల్ గా ఫ్రిడ్జ్ కింద డోర్ ఓపెన్ చేస్తుంది. డోర్ ఓపెన్ అవ్వగానే కుక్కరుకో కుక్కరుకో అంటూ భయంకరంగా అరుచుకుంటూ మీనాక్షి ఆంటీ ముఖం మీద వాళ్తుంది. అమ్మో, కాపాడండి! రావద్దు రావద్దు, నన్ను పొడి చేస్తోంది. కోడిపుంజు ఆమె పైనుంచి ఎగిరి డైనింగ్ టేబుల్ మీద వాలుతుంది. నా ఫ్రిడ్జ్ లో కోడి, బతికున్న కోడి, నా జర్మనీ ఫ్రిడ్జ్ లో! రాఘవయ్య కింద పడి నవ్వుతూ, అబ్బా, ఈ సీన్ చూడ్డానికి నేను ఇన్ని రోజులు బతికాను. బతికున్న కోడిని ఫ్రిడ్జ్ లో పెట్టిన ఘనత మన అంజలికే దక్కుతుంది. వీడియో తీస్తూ అర్చన జూమ్ చేస్తూ, వావ్ వావ్, ఎపిక్, పర్ఫెక్ట్ షాట్. ఆంటీ మేకప్ మొత్తం మా కోడి నాకేసింది వదినా, సూపర్. అంజలి కంగారుగా, అయ్యో అత్తమ్మా, నేను ఆ సుబ్బరాన్ని కాస్త ఏసీ గాలి తిని పడుకోనిద్దామని అందులో పెట్టాను. కానీ మీ జర్మనీ బీరువాల వాడికి జలుబు చేసినట్టుంది, అందుకే తుమ్ముకుంటూ బయటకు వచ్చేశాడు. ఇందులో తప్పంతా మీ బీరువాదే, నాదేం లేదు. దేవుడా, నా పిల్లానికి ఎవడైనా టెక్నాలజీ క్లాసులు చెప్పండిరా బాబు, లేకపోతే రేపు నా ల్యాప్టాప్ ని అట్ల పెడం అనుకుని దాని మీద దోశలు వేసేలా ఉంది. అలా ఉండగా ఈ కిచెన్ రచ్చ తర్వాత అంజలిని తీసుకుని ఏ షాపింగ్ మాల్ కో సినిమాకు వెళ్తే అక్కడ ఎలాంటి కామెడీ చేస్తుందో నెక్స్ట్ ఎపిసోడ్ 3 వరకు వేచి చూద్దాం. అరుణ్, రాఘవయ్యలు వ్యవసాయం చేసి బ్రతికేవారు. జమీందారు శంకర పొలంలోనే వ్యవసాయం చేయడం వల్ల వారికి అంత ఆదాయమేమీ వచ్చేది కాదు. సొంత పొలం కూడా లేదు, అలాగే సొంతిల్లు కూడా వారికి లేదు. రోజు శంకర్ పొలంలో పనిచేయడం, ఆ పొలం వద్ద ఉన్న చిన్న పాకలో బ్రతకడం వారికి ఎన్నాళ్ళ నుంచో అలవాటైపోయింది. ఇక రాఘవయ్య భార్య శకుంతలది ముసలి వయసు కావడంతో ఏ పని చేసేది కాదు. ఇంటి పని మొత్తం అరుణ్ భార్య అంజలినే చూసుకునేది. అలా సాగుతున్న ఆ ఇంట్లో ఒకరోజు, ఒరే అరుణ్, వారం రోజుల నుంచి నీకొక విషయం చెప్పాలని ఉందిరా, కానీ ఆ విషయాన్ని చెప్పలేకపోతున్నాను. నువ్వేమంటావోనని కాస్త భయంగా ఉంది. అరే, ఏంటి నాన్న మీరు? నేను మీ కొడుకుని, పరాయివాణ్ణి కాదుగా. నాకు చెప్పడం కాదు, నన్ను నిలదీసి అడిగే హక్కు మీకుంది. ఎందుకలా భయపడతారు? ఏమైంది మీకు? ఏ విషయంలోనైనా భయపడుతున్నారా మీరు? అది కాదు బాబు, చలికాలం వచ్చేసింది. ఈ వయసులో ఈ చలిలో నేను ఎక్కువగా నిలబడలేకపోతున్నాను. పొలం పనులు చెయ్యలేకపోతున్నాను. వయసు అయిపోతోంది కదా, నా వల్ల కావడం లేదురా. కానీ నువ్వు పొలంలో కష్టపడుతున్నది చూస్తుంటే నాకు జాలేస్తోంది. ఒక్కడివే గొడ్డులాగా కష్టపడతావు. నేను పొలం పనులు చేయడం మానేస్తే ఆ శంకర్ వదిలిపెట్టడు, ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఇవ్వడు. అదే నాకు బాధగా ఉందిరా అంటూ రాఘవయ్య తన కొడుకుతో చెప్పి వెక్కి వెక్కి ఏడుస్తాడు. ఇక అక్కడే ఉన్న శకుంతల కూడా తన భర్త మాటలు విని బాధపడుతుంది. ఏంటో మన కర్మ, ఇలా అవుతుందని నేనెప్పుడూ అనుకోలేదయ్యా. ఈ భూమి మీద బతకాలంటే సొంతిల్లుండాలి, లేదంటే ఖర్చు చేసేంత డబ్బైనా ఉండాలి. అవి రెండూ మనకు లేకుండా పోయినాయి. అత్తయ్యా, మావయ్య, ధైర్యం చెప్పాల్సిన మీరే అలా బాధపడితే ఎలా మావయ్య? మనం పేదవాళ్లమే, కానీ ఏ పని పాట లేని వాళ్ళమైతే కాదు కదా. రెక్కలు ముక్కలు చేసుకునైనా కష్టపడే శక్తి నా భర్తకుంది. మీరేం బాధపడకండి మావయ్య. రేపటి నుంచి మీకు బదులుగా నేను పొలం పనులు చేయడానికి వెళ్తాను. మీరు అత్తయ్య ఇంట్లో ఉండండి. అమ్మా అంజలి, నిజంగా నీది గొప్ప మనసమ్మా.
మమ్మల్ని అత్త మామలుగా కాకుండా సొంత అమ్మా నాన్నలుగా మాదిరిగా చూసుకుంటున్నావు. మా కష్టాన్ని అర్థం చేసుకొని మా కోసం కష్టపడాలని అనుకున్నావు. పెద్దదాని అయ్యుంటే నీకు చేతులెత్తి మొక్కేవాణ్ణమ్మా. అయ్యో మావయ్య, అంత మాట అనకండి. మీకోసం నేను ఏదైనా చేసి తీసుకొస్తాను అంటూ కట్టెల పొయ్యిపై తన అత్తామామలకు వేడి వేడి రాగి జావ కాచేస్తుంది. ఆ జావ తాగుతూ చలికి కాస్త వెచ్చదనాన్ని పొందుతూ ఉంటారు శకుంతల, రాఘవయ్యలు. ఇక ఆ మరుసటి రోజు నుంచి అంజలి, అరుణ్ ఇద్దరు కూడా పొలం పనులకు వెళ్తారు. అలా 10 రోజులు పనిచేసిన తర్వాత జమీందారు శంకర్ అక్కడికొస్తాడు. అరే అరుణ్, నీకొక్క కథ చెప్పాలిరా. నువ్వు నీ భార్య ఖచ్చితంగా నేను చెప్పే కథ వినండి. అయ్యా చెప్పండి అయ్యా, వింటాం. అరే హుషారుగా ఉన్నావే, నాకు అదే కావాలి. కథ ఏంటంటే, నాలాంటోడు ఒకడు ముచ్చటపడి ఒక కోడిని పెంచాడు. దానికి మంచి మేత పెట్టాడు, పప్పు ధాన్యాలు కూడా పెట్టాడు, మంచిగా చూసుకున్నాడు. ఆ కోడి వాడు చూపిస్తున్నది ప్రేమ అనుకునింది. వాడి ముందే అలా ఎదుగుతూ పెద్దదైపోయింది. అలా ఎదిగిన ఆ కోడిని చూసి వాడికొక ఆశ కలిగింది. ఒక మంచి రోజు చూసి దాన్ని పీక కోసి మంచిగా కూరండుకొని తిన్నాడు. ఇదిరా కదా. ఇందులో నీతే ఉందో చెప్పు. ఏముందయ్యా, ఇందులో నీతే లేదు. అరే నీది ఒట్టి మట్టి బుర్రదా? ఏమా అంజలి, నువ్వు చెప్పు. అవసరం కోసం ప్రేమ కూడా అనవసరం అనిపిస్తుంది. అబ్బబ్బా, అమ్మా అంజలి, నేనేదనుకున్నానో నువ్వు సరిగ్గా అదే చెప్పావు. శబాష్ అమ్మా, శబాష్. అంటే మీ ఉద్దేశం మాకర్థం కాలేదండి. అసలే చలికాలం, ఇప్పుడు పొలంలో పనిచేసేంత పని ఏమీ లేదు. అందుకే మీ అవసరం మాకు లేదు. కాబట్టి రేపటి నుంచి మీరు వేరే దారి చూసుకోండి. ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోండి. మళ్ళీ అవసరం ఉంటే అప్పుడు కబురంపుతాను. శంకర్ అలా చెప్పగానే అరుణ్కు గుండె పగిలినంత పనవుతుంది. అయ్యా అయ్యా, మీకు పుణ్యం ఉంటుందయ్యా. ఇలా చేయకండి అయ్యా. మా అమ్మా నాన్నలు ముసలి వాళ్ళైపోయారు. నిరాశ్రయమైపోతే వాళ్ళని ఎలా చూసుకోగలమయ్యా? కొన్నేళ్ల పాటు ఆ గుడిసెలోనే ఉంటామయ్యా. దయచేసి మా బాధని అర్థం చేసుకోండి. రేయ్, ఇందాకే కదా కోడి కథ చెప్పాను. అందులో వాళ్ళలాగా నేను కోడిని చంపాలనుకోవడం లేదు. బయటకు పంపిస్తున్నానంతే. నన్ను హంతకుణ్ణి చేయకండి. వెళ్ళండి ముందు. ఉదయం కల్లా మీరు ఆ ఇంట్లో కనిపించకూడదు అంటూ శంకర్ బెదిరించి అక్కడ్నుంచి వెళ్ళిపోతారు. శంకర్ వెళ్లిన తర్వాత ఇంటికి చేరుకుంటారు అంజలి, అరుణ్. ఇక అప్పుడే చలికి తట్టుకోలేక మూలుగుతూ ఇబ్బంది పడుతూ ఉంటాడు శకుంతల, రాఘవయ్య. అప్పుడు వారిని చూసి అరుణ్, అయ్యో అమ్మా, నాన్న, ఏమైంది మీకు? అలా వణుకుతున్నారండి నాన్న. ఒరే బాబు, చలికి తట్టుకోలేకపోతున్నాంరా. మా వల్ల కావడం లేదు. ఇది అసలే గుడిసిల్లు కదా. ఈ ఇంట్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంది. ఈ గుడిసె ఇల్లు కాకుండా వేరే ఇంట్లో ఉన్నా బాగుండేది. ఇక మనం ఆ పనే చేయాలి నాన్న. మనకు వేరే దారి లేదు. ఏంట్రా నువ్వు చెప్పేది? ఏమైంది? అలా శకుంతల అడగగానే అరుణ్ బిగ్గరగా ఏడుస్తాడు. కొడుకు ఏడుపు చూడలేకపోతారు శకుంతల, రాఘవయ్యలు. ఇక కోడలు అంజలి అసలు విషయం చెప్తుంది. ఆ జమీందారు గారు మనల్ని రేపటిలోగా ఖాళీ చేసేయమని చెప్పారు. వెంటనే మనం ఇల్లు వదిలి వెళ్లాలంట. ఇప్పుడు మనతో పని లేదంట. చలికాలం వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఏదైనా అవసరం ఉంటే అప్పుడు కబురు చేస్తానని చెప్పాడు. నాకు తెలుసు, వాడి బుద్ధి ఎప్పుడో ఒకరోజు ఖచ్చితంగా చూపిస్తాడని. ఈ డబ్బున్న వాళ్ళంతా ఇంతే. అవసరం కోసమే మనుషుల్ని వాడుకుంటారు. కానీ మనం విశ్వాసంగా పనిచేస్తాం. వాళ్ళకుండదా విశ్వాసం. ఇప్పుడు ఏం చేద్దాం బాబు? నీ మనసులో ఏముంది? ఈ రాత్రికి ఇంట్లోనే ఉండి ఉదయాన్నే వెళ్ళిపోదాం నానా. అలా ఆ రాత్రి బాధలు చెప్పుకుంటూ వారి కుటుంబం అంతా కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఇక ఆ మరుసటి రోజు ఉదయాన్నే తమ వస్తువులు తీసుకుని అక్కడుంచి వచ్చేస్తారు అరుణ్, అంజలి, శకుంతల, రాఘవయ్య. అలా చాలా దూరం వెళ్తారు. ఇక అప్పుడే వారికి కాస్త దూరంలో ఒక పెద్ద చెట్టు కనిపిస్తుంది. ఆ చెట్టును చూడగానే అంజలికి ఒక ఉపాయం తడుతుంది. ఏవండి, మనం ఈ చెట్టు దగ్గరే ఉందాం. ఏంటంజలి, ఈ చెట్టు కింద ఉంటే ఏమన్నా ఉందా అసలు? ఇక్కడికి ఏ జంతువులు వస్తాయో ఏంటో. పైగా ఈ చెట్టు చాలా పెద్దదిగా ఉంది. దెయ్యాలు కూడా ఉంటాయేమోనని భయంగా ఉంది నాకు. అయ్యో,
మీరు దేనికి భయపడకండి, నేను చూసుకుంటాను. గతంలో నాకు చెక్క పని చేసిన అనుభవం ఉంది. ఆ అనుభవంతో నేను ఈ చెట్టుని ఒక ఇల్లులా మార్చాలని అనుకుంటున్నాను. ఏంటి? చెట్టు ఇల్లా? అది సాధ్యమయ్యే పనేనా? రే, ఏంట్రా నువ్వు? కోడలు ఏది చెప్పినా అడ్డుమాట చెప్తున్నావు. నీకసలు బుద్ధుందా? సహాయం చేస్తే చెయ్యి, లేదంటే మానుకో. అంతేగాని ఎవరైనా ఏదైనా చేస్తానని చెప్తే వాళ్ళు బాధపడేలా మాట్లాడకు. అయ్యో అది కాదమ్మా, నాకు అంజలిపై పూర్తి నమ్మకం ఉంది. తనేం చేసినా నాకు ఇబ్బంది లేదు. నా భార్య మాటే నా మాట. అలా అరుణ్ చెప్పడంతో అంజలి చాలా సంతోషిస్తుంది. గతంలో కలప పనిచేయడం వల్ల అంజలి అలవోకగా ఆ చెట్టుని ఓ ఇంటిలాగా ఏర్పాటు చేసేస్తుంది. 2 గదులను చెట్టులో ఏర్పాటు చేయగా అందులో ఒక గదిలో తన అత్తమామల్ని ఉంచుతుంది. మరోవైపు వంట చేసుకోవడానికి సౌకర్యవంతంగా ఆ ప్రదేశాన్ని మలుచుకుంటుంది. ఇక చీకటి ఉండకుండా దీపాలు ముట్టిస్తుంది. ఈ పనులన్నీ రాత్రి అయ్యేసరికి పూర్తవుతాయి. కోడలు చేసిన పని చూసి అత్తమామలు మురిసిపోతారు. నిజంగా అంజలి ఈరోజు దేవతలా మారి మనల్ని కాపాడింది కదండి. అవునే, పేదవాళ్లు తలుచుకుంటూ ఏదైనా సాధ్యమే అని నిరూపించింది అంజలి. ఇప్పుడు మనం ఉండడానికి ఈ చెట్టే మనకు ఇల్లయింది. తన వల్లే అది సాధ్యమైంది. నానా, నేను తినడానికి ఏమైనా కూరగాయలు తీసుకొస్తాను. అవసరం లేదండి, నేను కొన్ని ఆకుకూరలు తీసుకొచ్చాను. వాటితోనే ఈ పూట కూరలు చేసేద్దాం. అలా అంజలి ఆ చెట్టింట్లో వంట చేయడం మొదలు పెడుతుంది. ఆ రాత్రి ఆ చెట్టింట్లో విందు భోజనం ఆరగిస్తారు అరుణ్, అంజలి, రాఘవయ్య. రాఘవయ్య అయితే సంతోషంతో చిందులు వేయాలనుకుంటాడు. కాని ఒళ్ళు సహకరించకపోవడం వల్ల మానుకుంటాడు. ఈ చెట్టింట్లో ఉంటే చలి కూడా మనకు తగలడం లేదురా. చాలా వెచ్చగా ఉంది ఇక్కడ. ఆ గుడిసింట్లో ఉన్నప్పుడు చలికి తట్టుకోలేకపోయేవాళ్ళవండి. ఇప్పుడు చూడండి ఎంత హాయిగా ఉందో. చలికి మాత్రమే కాదత్తయ్యా, వర్షం వచ్చినా ఇక మనకి ఏం కాదు. అలాగే వేసవి కాలంలో కూడా ఈ చెట్టు గాలికి చల్లగా ఉంటుంది ఇక్కడ. ఇక మనం ఏ కాలంలో అయినా ఈ చెట్టింట్లో హాయిగా బతకచ్చు. ఆహా, ఎంత మంచి వార్త చెప్పావమ్మా. నిజంగా ఇప్పుడు నాకు ప్రశాంతంగా ఉంది. ఇప్పటి వరకు ఎన్నో బాధలు పడ్డాం. ఈ రకంగా అయినా ఆ దేవుడు మనపై దయ చూపుతున్నాడు. సంతోషంగా ఉందమ్మా. దేవుడు దయ చూపలేదే, మన కోడలే మనకి దయ చూపింది. ఈ చెట్టిల్లుడు చేసి మనకొక దేవాలయాన్ని ఏర్పాటు చేసింది. ఇక అప్పట్నుంచి ఆ చెట్టింట్లోనే ఉంటుంది ఆ కుటుంబం. అరుణ్, అంజలీలు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో చిన్నా చితగా పనులు చేసుకుంటూ శకుంతల, రాఘవయ్యలకు ఏ ఇబ్బంది రాకుండా సంతోషంగా చూసుకుంటారు.